ఒక ముఠ 10 ఏళ్ల నుంచి 10 కేసులు పదే పదే బహిరంగంగా తెగబడుతుంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర వ్యవస్థలు ఇంతే అని సరిపెట్టుకోవడమా? లేదంటే మన యంత్రాంగానికి ఇలాంటి ఘరానా నేరస్తులని కంట్రోల్ చేసే సత్తా లేదనా? బజార్లో కూరగాయలు నమ్మినట్టు సరోగసి పేరిట చంటి బిడ్డలతోటి బిజినెస్ చేస్తున్న యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం వాళ్ళ నేరాల చరిత్ర గురించి తెలుసుకుంటే మీరు అడిగే ప్రశ్నలు ఇవి. డబ్బు లేని పేదల దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొని సంపన్నులకి అమ్మడం. 2020 విశాఖపట్నంలో సృష్టి ఈ హాస్పిటల్ ఎండి నమ్రతని ఆల్రెడీ అరెస్ట్ చేసిండు. మళ్ళీ హైదరాబాద్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఫర్టిలిటీ సెంటర్ నడుపుతుందంటే అసలు మనోళ్ళు అసలు ఏం పట్టించుకుంటున్నట్టు? ఇది ఖచ్చితంగా వ్యవస్థాగత వైఫల్యమే. సరే, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడో తెలుసా? ఎవరికైనా పెళ్ళైందో లేదో, ఎప్పుడు శుభవార్త, ఎప్పుడు పిల్లలు, ప్రతి ఒక్కరు ఇదే ప్రశ్న. ఈ కాలంలో మారుతున్న జీవన శైలిలో 100%లో 15% పిల్లలు పుట్టడానికి చాలా కష్టమని ఎన్నో సర్వేలలో తేలింది. ఆల్రెడీ మెంటల్గా ఎంతో టార్చర్ తోటి వాళ్ళు ఉంటారు. మీరు ప్రతిసారి ఎప్పుడు పిల్లలు అని సావగొట్టకండి వాళ్ళని. ఏ గల్లీకి వెళ్ళినా ఈ ఫర్టిలిటీ సెంటర్ ఎన్నో ఉంటున్నాయి. ఏది కరెక్టో ఏది ఫేకో మినిమం మనం కనుక్కొని అప్రోచ్ అవుదాం. వీళ్ళ విక్రయాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసా? వాట్సాప్లో వస్తువులు అమ్మినట్టు చంటి బిడ్డల ఫోటోలతోటి షేర్ చేసుకుంటూ అమ్ముతున్నారు. కనీసం ఇప్పటికైనా చొరవ తీసుకొని మన వ్యవస్థలో మార్పులు వస్తే బాగుంటుంది.